ఇక నిధులు లేవు, పనులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇప్పట్లో ఇవ్వలేం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ పెద్దల జులకు, సిఎల్పిలో నిధుల కోసం ఎమ్మెల్యేల పట్టు, ఆ ఒక్కటి అడగొద్దంటూ సర్కార్ సంకేతం. రాష్ట్ర ఆర్థిక స్థితిపై బట్టి సుదీర్ఘ ప్రజెంటేషన్. పథకాల్లో కోదలపై ప్రజలు కోపంతో ఉన్నారు, గ్రామాల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తున్నది. పార్టీ పెద్దల తీరుపై మండిపడ్డ శాసనసభ్యులు, సర్పంచుల ఏకగ్రీవ బాధ్య ఎమ్మెల్యేలదే అని చెప్పేసి సీఎం చెప్పిండ్రు. మీరు చేసిండ్రు, ఇక 3 రంగుల జెండా పట్టుకొని వచ్చి మంచిగా చేసిండ్రు, ఆ బాధ్యతంతా మా భూజాల మీద వేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు తన్నేది జాలతలేదు, ప్రజలు తిట్టేది జాలతలేదు, ప్రజలు తువ్వాల ఇటుకబిడ్డ పెట్టి కొట్టేది జాలతలేదు, గల్లా బట్టి బజాల నిలదీసేది జాలతలేదని ఇక సర్పంచుల ఏకగ్రీవ బాధ్యత మేము భుజాల మీద వేసుకుంటే అప్పు కానీ మాకు డాష్ డాష్ రాదు అని చెప్పేసి ఎమ్మెల్యేలు లోపల కొంతమంది అనుకున్నారట. బయటకే ముఖ్యమంత్రి ముంగట అంతమంది సిఎల్పి సమావేశంలో అంతమంది ముంగట కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళగక్కిరట. అయితే ఏం పనులు చేస్తలేరు, ఊళ్ళకు జనాలు మమ్మల్ని రాణిస్తలేరు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, రుణమాఫీ అందరికీ కాలే. రాజగోపాల్ రెడ్డి మొన్న మాట్లాడిండు, ఆ మాటలే మళ్ళా నిన్న సిఎల్పి సమావేశంలో ఇనబెట్టిండు రాజగోపాల్ రెడ్డి. 2 లక్షల ఏకకాల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తానన్నారు. 15 ఆగస్టు లోపు ఆ దేవుని మీద ఒట్టు పెట్టి, ఈ దేవుని మీద ఒట్టు పెట్టి, అందరి మీద ఒట్టు పెట్టి, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ 2 లక్షలు ఏకకాల రుణమాఫీ 15 ఆగస్టు లోపు చేసేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా మాట తప్పిండు, మడిమే తిప్పిండు అని చెప్పేసి మొత్తం మీద ఇక్కడ వార్తలు హైలైట్ అయితేనే. ఇది వార్తలు కావు, జనాలను ఊళ్ళల్లో మందలిచ్చిన, రైతన్నలను మందలిచ్చిన ఇదే పరిస్థితులు ఉన్నాయి. రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడుతున్నాడంటే ఇంకా వేరే నివేదిక ఏం కావాలి చెప్పుండ్రి, వేరే ఆధారాలు ఏం కావాలి, వేరే సమాచారం ఏం కావాలి? ఇప్పటికే రైతులు మొర్రో అని మొత్తుకుంటా ఉన్నారు, మాకు ఇంకా రుణమాఫీ కాలేదు, రైతు భరోసా పైసలు వల్లేదు, ఆ ఎకరం లోపు ఉన్న వాళ్ళందరికీ ఎత్తమని అన్నారట. ఎకరం లోపు ఉన్న వాళ్ళకు కూడా 1,09,000 రైతులకు కోత పెట్టిండ్రు. ఎకరం లోపున్న రైతులకే 1,09,000 రైతులకు కోత పెడితే ఇంకా 10 ఎకరాల లోపున్న రైతులకు ఇంకెన్ని లక్షల మంది కోతలు పెడతారు వీళ్ళు? రైతు రుణమాఫీ చేయలే, రైతు భరోసా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు, ఇత్తమన్న 6 గ్యారంటీ లేవు, యువతులకి స్కూటీలు లేవు, విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు లేవు, ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసిండ్రు, దాన్ని 10 లక్షలు చేస్తామన్నారు, అది లేదు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, అది లేదు, 500 రూపాయలకే గ్యాస్ బుడ్ అన్నారు, అవి లేవు. ఒకరికి అత్తే ఇంకొకరికి అత్తలేదు, ఆ బిల్లులు బ్యాంక్ అకౌంట్లో పడతనే లేవాట. ఇట్లాంటి అలవిగాని హామీలన్నీ ఇచ్చిండ్రు. ఇలా అందరం ఎక్కినాము, అధికారంలోకి వచ్చి కూర్చున్నాము, జనాలు ఊళ్ళలో మేము తిరుగుతున్నాం, మా బాధ మాకు తెలుసు, నీకేమన్నా తెలుసా రేవంత్ అన్నా? నీకేం తెలుసు? అమాస కోనాడు పున్నాను కోనాడు కూడా ఊళ్ళల్లో అడుగు పెట్టవు నువ్వు, మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అసెంబ్లీకి ఏమంటారు, ఆయన కూడా పెద్దగా పట్టించుకోవట్లే, రేవంత్ రెడ్డి కూడా బయట తిరగట్లేదు, ఎక్కువ మనకు కనబడతలేడు, సచివాలయానికి వస్తలేడు. ఏమైనా మీటింగులు పెట్టుకుంటే మరి సచివాలయంలో వాళ్ళు దూరం పెట్టిరా, లేకపోతే కావాల్సుకొనే రేవంత్ రెడ్డి దూరం ఉంటుండా, లేకపోతే షాడో సీఎం ఏమన్నా అడబెట్టిండా సచివాలయంలో అనేది తెలియదు. ఏమన్నా పెట్టుకుంటే ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న కమాండ్ కంట్రోల్లో ఏమైనా సమీక్ష సమావేశం రాజకీయాలకు అడ్డాగా మారింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇయ్యాల అక్కడ ఏమైనా మీటింగ్ పెట్టుకుంటాను, లేకపోతే లేదు. మొన్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పోవాలని ఆయన పేరు కూడా ఉండే, పోలేదోళ్ళ అంత నాదాన్లు ఉన్నాడు రేవంత్ రెడ్డి, అంత దీన పరిస్థితులలో ఉన్నాడు, అంత కష్టకాలంలో ఉన్నాడు. ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల బాధ ఒకవైపు, ఈ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ ఒకవైపు, ఇక వీళ్ళు నిన్న రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించిండు ఆ మాట. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎవరైతే కొరకరాని కొయ్యలు లెక్క ఉన్నారో రేవంత్ రెడ్డికి వాళ్ళే నోరు విప్పిర్రు. అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నోరు విప్పిర్రు. జీవన్ రెడ్డిని పక్కకు పెడదామని చూసిండు రేవంత్ రెడ్డి, ఆయన కూడా గలమెత్తిండు, ఆయన కూడా సొంత స్వరం వినిపించిండు. ఎప్పటి నుంచో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన సొంత గలాన్ని వినిపిస్తా ఉన్నాడు. ఇది పరిస్థితి. మొత్తం మీద ప్రశ్నించిండ్రు, పథకాలు ఆగమేఘాల మీద ఆదరబాదరగా అజ్జెత్తాన్రు కానీ ఏం అమలైతలేవు, జనాలకు పోతలేవు, చివరి దాకా కూడా అందుతలేవు. చివరి దాకా ఎక్కడిది మొదలెక్కువ సెలుతలేదంటే ఇక చివరి దాకా పోవుడా కథ, 7 దాకా కూడా పోతలేవు, ఆగమైతుంది అన్నట్టు. ఇక అంతల్నే సీతక్క జోక్యం చేసుకొని తలా ఒక్క మాట మాట్లాడితే గందరగోళము, అందరూ ఒక మాట మీదనే ఉండుండ్రి, ఒక మాటనే మాట్లాడాలి,
అది తప్పైనా ఒప్పైనా ఇట్లా మనము యూనిటీగా లేము, మనము కలిసికట్టుగా లేము కాబట్టి ప్రజలల్లో పలసనైతే అన్నము గందరగోళం అయితే అన్నది, నవ్వేటోళ్ళ ముంగట జారిపడ్డట్టు అయితే అన్నది, మన బతుకు ఆగమైతున్నది. గాంధీ భవన్ నుంచి ఒక బుక్లెట్ రావాలి. ఆ బుక్లెట్ ప్రకారమే క్యాడర్ మొత్తము మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ఇటు పోతే ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా గా బుక్లెట్ ప్రకారమే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైన్ మీద మాట్లాడాలి. ఆ బుక్లెట్ ప్రకారమే మాట్లాడాలి. ఇక గాంధీ భవన్ నుంచి గ్రౌండ్ వర్క్ చేసి అక్కోళ్లకు వీళ్లకు మొత్తం మీద అవి బుక్లెట్లు పంపిస్తే వాళ్ళు మాట్లాడతారన్నట్టు. తర్వాత ఇది పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఏమున్నది, క్షేత్రస్థాయిలో లెక్కేంది, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం ఆశిస్తున్నారు, మనకింత వ్యతిరేకత ఏమున్నది, దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించి రియాలిటీ లెవెల్లో రియాలిటీగా చూసి అది చేస్తే ముంగడికి పోతారు. కానీ గాంధీ భవన్లో మన పోరగాళ్ళకి కదా అసైన్మెంట్లు ఇచ్చినట్టు అసైన్మెంట్ రాపిచ్చి బుక్లెట్లు పంపిస్తేనట వీళ్ళు మాట్లాడతారట. మొక్కాలక్క మీ పాలనకు దండాలు పెట్టాలి. ఆ ఇందిరమ్మ ఇల్లు రాలేదని, పేరు రాలేదని ఆయన సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రాణం తీసుకున్నాడు కదా ఇండ్ల జాబితా. అలా కుటుంబానికి ఏ విధంగా అండగా నిలుస్తారు మీరు చూడాలి.